కాకినాడ జిల్లా జగ్గంపేటలో చలో ఆకువీడు కార్యక్రమాన్ని దళిత క్రైస్తవులు విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు దుష్ట శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగ్గంపేట నియోజకవర్గంలో మా జగ్గంపేట నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ తరఫున మల్లెపల్లిలో మేము మా యొక్క నెలవారీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. మరి ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే క్రైస్తవ ఐక్యతను మేము కాపాడుకునే దిశగా ప్రాముఖ్యంగా మరి ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వారు విలేకరులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. ఈ రోజున యొక్క పత్రికా విలేకరుల యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దౌర్భాగ్యతనం, మన యొక్క దుస్థితి ఎలా ఉందంటే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణ అనేటువంటి వ్యక్తి ఈ రోజున ఒక దుష్ట శక్తిగా మారాడు. ప్రజలందరూ చక్కగా సార్వభౌమత్వంతో చక్కగా పీస్ఫుల్ గా సమాధానంగా అన్నదమ్ములే కలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్య చర్చలు పెట్టి ఈ రోజున ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మరి అతను మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏదో క్రైస్తవులు ఇతనికి ఏదో ఇబ్బంది పెట్టినట్టు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడైతే అవ్వచ్చు, పివి సునీల్ గారు క్రైస్తవుడైతే అవ్వచ్చు, వాళ్ళతో పోరాడే శక్తి లేక దళితులమైన చిన్న వారి పట్ల నువ్వు చేస్తున్నటువంటి తీరు మారకపోతే నీ ఇల్లు రేపు ముట్టడిస్తావు, నీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజున కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. అతను చర్చిని తీసేస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని భారతదేశం గాని నీ అబ్బ జాగీర్ అనుకున్నావా, నీ అబ్బ సొత్తు అనుకున్నావా, మాకు హక్కు లేదనుకున్నావా? మేము భారతీయులమే, మాకు ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, మేము కూడా భారతదేశ పౌరులను గుర్తెట్టుకో. మాకు ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంది. మాకున్నటువంటి మత స్వేచ్ఛ ప్రకారంగా మేము మా హక్కుల్ని కాపాడుకోవడానికి మా పితామహుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మాకుంది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ఆ రోజున పదవిని ఎక్కడం జరిగింది. పదవి చేసిన నువ్వు, ప్రమాణం చేసిన నువ్వు ఆ రాజ్యాంగం యొక్క విలువలు తొంగలో తొక్కి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త, నేను హెచ్చరిస్తున్నావు. హలో క్రైస్తవ, హలో క్రైస్తవ, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత.